రోజులు మనం ఒక 10 రోజుల్లో గణేష్ ఉత్సవాలను వైభవంగా జరుపుకోబోతున్నాము. గజాననం గజాననం పాటలు వినిపించేవి మనకు అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడు మీరంతా గమనిస్తున్నారు, చెవు కేక వరకు వచ్చింది. అవునా? మనమంతా ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం, మన వారసత్వానికి ఎక్కడికి అందిస్తున్నాం, ఎక్కడికి తీసుకుపోతున్నాం మన పిల్లలు అనేది. ఇప్పుడు మీరంతా గమనిస్తున్నారు, పిల్లల్లో చాలా అన్సర్టనిటీ, తర్వాత అది వచ్చేసింది బాగా. మీరంతా గమనిస్తుంటారు, మీరంతా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలకే పిల్లలు చాలా ఎందుకంటే మనం ఎందుకు చేసుకోలేము సూసైడ్? మన తల్లిదండ్రులు బత్యం పట్టుకొని కరెక్ట్ సంస్కృతిని మనము ఇట్లే వ్యాపింపజేసి మనం చెప్తా ఉంటే అది ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ మేము అంటే మీకు కూడా బాధ్యత ఉంది, అందరికీ బాధ్యత ఉన్నది. మనం ఉత్సవాలను ఉత్సవాల తీరుగా జరుపుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ గణేష్ ఉత్సవాలది మనం ఫస్ట్ ప్లేస్ మనం ఎక్కడైతే మన గణేష్ విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకుంటామో ఆ ప్లేస్ అనేది మనం అంటే అందులో ఎలాంటి వివాదాలు లేని ప్లేసెస్ ఉన్న దాంట్లో పెట్టకుండా ఉండడమే మేము సూచించే ఫస్ట్ సూచన. మీరు ఎక్కడైతే ప్రతిష్ఠించదలుచుకున్న ప్లేసు మీరు ఎలాంటి వివాదాలు లేకుండా ఉంటే బాగుంటుంది. అది తర్వాత గణేష్ మనం ఏదైతే మంటపాన్ని ఏర్పాటు చేసుకుంటామో మీరు అందులో అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇంతవరకు మా ఇన్స్పెక్టర్ గారు అన్ని చెప్పారు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది వర్షాకాలంలో వర్షం పడుతుంది కాబట్టి మంచిగా అంటే సేఫ్గా ఉండాలి. విగ్రహం కూడా సేఫ్గా. చాలా మంది మనం పిఓపి విగ్రహాలను పెడతా ఉన్నాము. ఇది కూడా ఒక సూచన. మీరు ఏదైనా అవకాశం ఉంటే కూడా చాలా మన మట్టి విగ్రహాలను మీరు ప్రతిష్ఠించుకుంటే బాగుంటుంది పిఓపి కన్నా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, వాటర్ అంతా విషతుల్యం అయిపోతా ఉంది పొల్యూషన్ దాంతో. కాబట్టి అది కూడా ఒక సూచన. మీరు అవకాశం ఉంటే మీరు మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేయాలి మనం. ఎందుకంటే రేపు రాబోయే తరంలో మనమే చూస్తా ఉన్నాం, ఇంత పొల్యూషన్ అయిపోయింది హైదరాబాద్లో. మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందని మనమే అనుకుంటున్నాం. అదేవిధంగా పొల్యూషన్ మనం కంట్రోల్ చేసే విధంగా పొల్యూషన్ మనం ఎంకరేజ్ చేయకుండా మట్టి విగ్రహాలను చేసి పెట్టుకుంటే విగ్రహాలు ప్రతిష్ఠించే బాగుంటుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎలక్ట్రిసిటీని